సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలుభాగస్తులైన మీకు ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. 4:30 అవుతుంది సమయం. ఒక 1 అవర్, ఒక గంట సేపు అనగా 5:30 వరకు శ్రద్ధగా కొన్ని మాటలు ధ్యానం చేసుకొని మన గృహాలకి మనం ఆశీర్వాదకరంగా వెళ్దాం. గత కొన్ని వారాలుగా ఒక 2 వారాలు, మూడు వారాలు గడిచింది. గత 3 వారాలుగా అమ్మోనీయులు అనబడిన బైబిల్లో ఉన్న ఒక జాతిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అమ్మోనీయులు అనబడిన జాతి వాస్తవానికి పాత నిబంధన అంతా ఇశ్రాయేలీలు అనబడిన జాతి మీద నడుస్తున్నప్పటికీ గమనిస్తే మీరు దాదాపుగా ఆదికాండం ప్రారంభం నుంచి కానీ దగ్గరగా మలాకీ గ్రంథం వరకు కూడా పాత నిబంధన అంతయు అమ్మోనీయుల మీద ఇశ్రాయేలీల జాతి మీద నడుస్తుంది. మూలం ఇశ్రాయేలీ. ఎప్పుడైనా మీరు గమనించారా, ఎందుకు పాత నిబంధన అంతా ఇశ్రాయేలు ప్రజల మీద నడుస్తుంది, ఇశ్రాయేలీలు అనే జాతి మీద నడుస్తుంది? ప్రారంభం నుంచి మలాకీ గ్రంథం వరకు కూడా యూదులు ఇశ్రాయేలు వీరి మీద నడుస్తూ వస్తుంది బైబిల్ అంతా, పాత నిబంధన అంతటా. ఎందుకని పాత నిబంధన అంతయు యూదులు ఇశ్రాయేలు మీద నడవాలి? ఎందుకు వాళ్ళంతా ప్రత్యేకంగా కనబడుతున్నారు? ఎందుకని వాళ్ళకంతా దేవుడు ప్రత్యేకమైన స్థితిని బైబిల్ గ్రంథంలో ఉంచాడు? ఇలా ఎప్పుడైనా మనం ఆలోచించగలిగితే పాత నిబంధన అంతటా కూడా ఇశ్రాయేలీలు ఎందుకు ప్రత్యేకమైన వారుగాను, ఒక ఉన్నతమైన ప్రజా జాతిగాను మనకు కనబడతారంటే, ఈ ఇశ్రాయేలీలలో నుంచి యేసు ప్రభు భూమి మీదకి రావాలి. యేసు ప్రభు భూమి మీదకి రావడానికి, యేసు ప్రభు భూమి మీద అడుగు పెట్టడానికి, యేసు ప్రభు భూమి మీద మానవుల కొరకు ప్రాణం పెట్టడానికి భూమి మీదకి మోసుకురాగలిగే ఒక జాతి కావాలి దేవుడికి. అర్థమవుతుందా? భూమి మీదకి యేసు ప్రభువును తీసుకురావడానికి, భూమి మీదకి యేసు ప్రభువును ప్రవేశింప చేయడానికి ఒక జాతి అవసరం. అనాది సంకల్పములోనే ఆదిలో ఆదాము అవ్వలు పాపము చేసిన తదనంతరమే దేవుడు మానవుడు పట్ల ఒక ఉద్దేశాన్ని నెలకొల్పాడు. ఏంటి మానవుడి పట్ల దేవుడికి ఉద్దేశం అంటే, మానవుడి కొరకు ఒక వ్యక్తి పాప విమోచన, పాప క్రయధనము చెల్లించాలి. అందుకని ఆది కాండంలో ఒక మాట మీకు కనబడుతుంది. అవ్వ ఆదాముల దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూడండి, ఆది కాండం
సర్పం గురించి ఒక మాట రాయబడి ఉంటుంది 2వ అధ్యాయంలో. వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైర్యము కలుగు చేసేదను. అది అది అన్న చోట ఫుట్ నోట్లో ఒకటి ఉంది, కింద ఏముందో చూడండి. ఆయన ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. అనాదిలోనే ఆరంభంలోనే అనాదిలోనే యేసు ప్రభు గురించి రాయబడిన మాట అది. ఆయన అంటే ఎవరైనా? యేసు ప్రభు. మరియు నీకును స్త్రీనికి వైరం కలుగును, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు. అది అనగా ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాట. అనాదిలోనే యేసు ప్రభు భూమి మీదకి రావాలని, యేసు ప్రభు మానవుల పాప విమోచించడానికి, మానవుల పాపములో నుంచి, మానవుడు తన పాపములో నుంచి విమోచించడానికి యేసు ప్రభు భూమి మీదకి రావడానికి దేవుడు సంకల్పించాడు, దేవుడు నిర్ణయించాడు. యేసు ప్రభుని భూమి మీదకి తీసుకురావడానికి ఒక జాతి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఆర్డర్ చేస్తే, ఒక ఆర్డర్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఆర్డర్ చేశాను. మొబైల్ ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఎలా తీసుకొస్తాడు? ఫ్లిప్కార్ట్ వాడి నెమ్మదిగా మన ఇంటి దగ్గర తీసుకొస్తాడు. మన ఇంటి దగ్గర తీసుకొచ్చి మనకు ఆర్డర్ ఇచ్చేసి, మనకి ఏదైతే ఫ్లిప్కార్ట్ మొబైల్ పెట్టామో ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాడు వస్తూ మొబైల్ ఆమె తెచ్చిడు, కానీ ఒక ప్యాక్ చేసి ప్యాక్లో భద్రంగా పెట్టి మన దగ్గర తీసుకొస్తాడు. ఫోను మన దగ్గరకు జాగ్రత్తగా రావాలంటే ఆ ఫోను దేంట్లో పెట్టబడాలి? బాక్స్లో పెట్టబడాలి. ప్యాక్లో భద్రంగా పెడితేనే భద్రంగా మన దగ్గరకు అది వస్తుంది. ఎప్పుడైతే ప్యాక్ మన దగ్గరకు వస్తుందో, ఫోన్ మనం తీసుకుని ప్యాక్ని, ఈ బాక్స్ మనం ఏం చేస్తాం? పక్కన పడేస్తాం. భూమి మీదకి యేసు ప్రభు రావడానికి, నా మాట్లాడుతున్నాను, భూమి మీదకి యేసు ప్రభు రావడానికి ఒక జాతిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆ జాతే ఇశ్రాయేలు జాతి. ఎందుకు ఇశ్రాయేలు ప్రత్యేకంగా పాత నిబంధనలో మనకు కనబడతారు? ఎందుకు ఒక ఉన్నతమైన స్థితి స్థాయిలో ఇశ్రాయేలులు మనకు కనబడతారంటే, ఈ ఇశ్రాయేలు జాతి ద్వారా యేసుక్రీస్తు ప్రభు భూమి మీద అడుగు పెట్టబోతున్నాడని పెట్టి ఉన్నాడు కనుక, యేసు ప్రభు క్రొత్త నిబంధన రాకమునుపు పాత నిబంధనలో యేసు ప్రభు భూమి మీదకి రాబోతున్నాడు. ఇదిగో ఇశ్రాయేలీలు అనబడిన ఒక జాతి, యూదా అనబడిన ఒక జాతి యేసు ప్రభును మోసుకొని వచ్చి భూమి మీద ప్రవేశపెట్టబోతుంది. యేసు ప్రభు భూమి మీదకి రావడానికి ఓ జాతిని ఎన్నుకున్నాడు. ఆ జాతే ఇశ్రాయేలు జాతి. ఎప్పుడైతే నిర్గమకాండంలో మనకు కనబడుతుంది, మీరు నాకు ప్రతిష్ఠిత జనం, ఇశ్రాయేలుతో సీనాయి పర్వతం దగ్గర ఒక నిబంధన, ఒక ఒడంబడిక, మీరు నాకు ప్రతిష్ఠిత జనం, మీరు మాకు సొత్తైన ప్రజలు, మీరు నా సాంపత్యం అంటాడు. అక్కడ నుంచి ప్రారంభమైన ఈ ఇశ్రాయేలు ద్వారా, ఇశ్రాయేలులో నుంచి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఎగ్జాక్ట్లీగా క్రీస్తు శకము 70లో దేవుడు ఇశ్రాయేలుతో ఉంచుకున్న ప్రత్యేకమైన హోదా తొలగిపోతుంది. ఇంకక్కడ నుంచి మనకు యూదులు ఇశ్రాయేలుతో పని కనబడదు ఇంకా. ఎందుకంటే రావాల్సిన మెస్సయ్య భూమి మీదకి వచ్చేసాడు. తీసుకొచ్చింది ఎవరు? యూదులు, ఇశ్రాయేలు. దాంతో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమీయులు యూదుల మీద ఒక గొప్ప దాడి చేసి
ఇశ్రాయేలుని అణిచిపెట్టేస్తారు, అదమగొట్టేస్తారు. లేకుంటే అనేక మంది పతనమైపోయి పాడైపోయి చనిపోతారండి. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు శకం 70లో జరుగుతుంది. క్రీస్తు శకము 70తో వాస్తవానికి యేసు ప్రభు సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టినప్పుడే ఇశ్రాయేలీల ప్రత్యేక హోదా పోయేసింది. ఇశ్రాయేలీలకి దేవుడు ఇచ్చిన ప్రత్యేకత, ఉన్నతమైన స్థాయి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో రక్తం కార్చినప్పుడే పోయేసింది. అందుకే తెర ఏమైంది? చినిగిపోయింది. అప్పుడే పోయేసింది ఆ ప్రత్యేకత హోదా. తర్వాత కొన్నింటి దగ్గర అన్యుల జనులు కూడా ద్వారం తెరిచారు. యేసు ప్రభు ఇశ్రాయేలుని యేసు ప్రభును భూమి మీదకి తీసుకొచ్చారు. వాళ్ళ ద్వారా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు ఎప్పుడైతే కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడో అంతటితో, ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా అక్కడ నెరవేర్చాడు. ఇంతకు ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి. అక్కడ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు కనుక యేసుక్రీస్తు ప్రభు అక్కడ తెరను రెండుగా చీల్చేశాడు కనుక దాంతో ఇశ్రాయేలుకు ఉన్న ప్రత్యేకత హోదా పోయింది. దేవుడు కృప కలిగిన వాడు కనుక ఒక 40 సంవత్సరాలు వాళ్ళకి పొడిగించాడు. మొదట సువార్త అందింది కూడా వాళ్ళకే, యేసుక్రీస్తుని గురించి సువార్త మొదట వాళ్ళకి అందితే వాళ్ళు తిరస్కరించారు. ఆ తర్వాత అన్యులకు వచ్చింది. ఆ 40, 30, 40, 70 సంవత్సరాల తదనంతరం ఇశ్రాయేలుకు ఉన్న ప్రత్యేకత హోదా తొలగిపోయేసి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏదైతే ఉద్దేశించాడో అది నెరవేర్చబడిన తర్వాత ఇశ్రాయేలుకి ఒక 40 సంవత్సరాలు కృపాకాలం, రక్షణ పొందాలన్నా మారుమనసు పొందాలని వాళ్ళు తృణీకరించారు, ప్రక్కన పెట్టారు. దానికి ఇంక ఇశ్రాయేలు రోమీలు భయంకరంగా వాళ్ళని చంపి వధ చేస్తారు. పెద్ద వాళ్ళకి విరోధమే జరుగుతుంది. దాంతో రోమా సామ్రాజ్యం ఇశ్రాయేల్ అనేది ప్రక్కన పెడతారు. దాంతో అన్నిటికీ ఇంకా సువార్త వెళ్ళిపోతుంది. ఇప్పుడు సర్వలోకానికి సువార్త వెళ్ళిపోద్ది. అందరికీ యేసు ప్రభు దేవుడు అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. చత్తం గట్టిగా హల్లెలూయా. కనుక పాత నిబంధనలో ప్రత్యేకంగా మనకు ఇశ్రాయేలు జాతి కనబడినా దాని చుట్టూ మరి కొన్ని జాతులు ఉన్నాయి. ఆ జాతులలో ఒక జాతి అమ్మోనీయుల జాతి. ఈ ఇశ్రాయేలీల చుట్టూ అమ్మోనీయుల జాతి ఉంది. ఈ అమ్మోనీయుల గురించి మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈ అమ్మోనీయుల గురించి కొన్ని పాఠాలు మనము కొన్ని దినాలుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గమనించండి, అమ్మోనీయుల గురించి నేను గత కొన్ని వారాలుగా మాట్లాడుతూ వాళ్ళ గురించి నేను చెప్పినటువంటి సంగతులు ఏమనగా, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 18 నుంచి 22 అమ్మోనీయులను దేవుడు ఆశీర్వదించినట్టు మనకు కనబడుతుంది. అమ్మోనీయులను దేవుడు ఆశీర్వదించాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 18 నుంచి 22 వరకు మీరు చదవద్దు, అలాగే నేను చెప్పేస్తున్నాను. అమ్మోనీయులను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. వాస్తవానికి అమ్మోనీయులు ఉండే ఒక పట్టణం పేరు రబ్బా. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా కనబడితే గుర్తుపెట్టుకోండి. అమ్మోనీయుల యొక్క రాజధాని రబ్బా. అమ్మోనీయులు ఆరాధించే దేవుని పేరు కూడా చెప్తారు చూడండి. మిల్కోము, మెలోకు, ముల్కోము ఇవన్నీ అమ్మోనీయులు ఆరాధించే దేవత. మెలేకు దేవత మీకు కనబడుతుంది బైబిల్లో. పుట్టినటువంటి పిల్లలను తీసుకొని పోయి వధిస్తారు. వాళ్ళ ప్రాంతము సంతోషంగా మంచి వర్షాలతో, మంచి పంటలతో ఫలభరితంగా వారి దేశాలు ఉండడానికి ఈ మెలేకు అనబడిన దేవతకు తమ కుమారులను బలిచ్చేవారు. ఈ అమ్మోనీయులు పూజించి ఆరాధించే దేవతలు మెలేకు, మిల్కోము, ఇవి వాళ్ళ దేవతలు. వారి యొక్క రాజధాని రబ్బా. మీరు నహూము గ్రంథాన్ని కానీ చదువుకునేటప్పుడు కానీ ఉపద్య గ్రంథాలు చదివేటప్పుడు ఈ రబ్బా పట్టణాన్ని గురించి కూడా, రబ్బా మీ మీద నేను అగ్ని కాల్చి వేస్తానంటాను. కనుక నా ప్రియులారా, ఈ అమ్మోనీయుల రాజధాని రబ్బా. వీరి యొక్క దేవతలు మిల్కోము, మెలేకు, మల్కోము. సొలొమోను వివాహమాడినటువంటి 1000 మంది భార్యలలో సొలొమోను మనసును త్రిప్పేసినటువంటి స్త్రీలు ఈ అమ్మోనీయుల స్త్రీలే. సొలొమోను భార్యలలో
కొందరు ఈ అమ్మోనీయులు స్త్రీలే కనబడతారు. సరే విందాం. ఈ అమ్మోనీయులు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుని దీవెనను పొందిన వారు. మనకు ఇర్మియా గ్రంథం 9:26లో గమనిస్తే అమ్మోనీయులు దైవ శిక్షకు పాత్రులు అనేట్టు మనం వెలుగుతుంది. అమ్మోనీయులు దైవ శిక్షకు పాత్రులు అనేట్టు మనకు కనబడుతుంది. ఇర్మియా గ్రంథము 9:26, జెఫన్యా గ్రంథం 2:9, ఆమోసు 1:13, యెహెజ్కేలు 21:18-20 వరకు. అమ్మోనీయులను దేవుడు ఆశీర్వదించాడు, అమ్మోనీయులను దేవుడు దీవించాడు. అమ్మోనీయులకు యుద్ధం చేయొద్దన్నాడు, అమ్మోనీయులను బాధ పెట్టొద్దన్నాడు, అమ్మోనీయులకు నేను స్వాస్థ్యం ఇచ్చిన దాన్ని మీరు తగలొద్దన్నాడు. అమ్మోనీయులను ఆశీర్వదించిన దేవుడు ఆ తదనంతరం అమ్మోనీయులు శిక్షిస్తున్నట్టు మనకు కనబడుతుంది. అమ్మోనీయులు నేను వదిలిపెట్టనున్నట్టు మనకు కనబడుతుంది. అమ్మోనీయులు పట్టణాన్ని సొదొమ గొమొర పట్టణముగా చేస్తానన్నట్టు మనకు కనబడుతుంది. ఏం జరిగింది? ఎందువలన ఆశీర్వాదంలో నుంచి శాపగ్రస్తమైన స్థితికి వచ్చారు. దీవెనకరమైన స్థితిలో నుంచి పతన స్థితికి రావడానికి కారణం ఏంటి? దేవుని ఆశీర్వాదం నుంచి దైవ శాపం ఈ అమ్మోనీయులు పొందుకోవడానికి గల కారణాలు ఏంటో గత వారంలో కొన్నిటిని మనం గమనించాం. అందులో మొదటిది ఏంటి? అమ్మోనీయులు ఇశ్రాయేలీయులు కానాకు వెళ్తున్నప్పుడు ఏం చేశారు? అడ్డుపట్టారు. ఇశ్రాయేలీయులు కానాకు ప్రయాణమై వెళ్తున్నప్పుడు మార్గములో బిలాము బాలాకుతో కలిసి కానాకు వెళ్ళనివ్వకుండా అడ్డుపెట్టి ఆటంక పెట్టారు ఈ అమ్మోనీయులు. అందుకే దైవ శిక్షలో నుంచి దైవ శాపం లేకుంటే ఆశీర్వాదంలో నుంచి పతనా స్థితికి లేకుంటే ఆ శిక్షలోనికి రాగలిగారు. అంటే నా పతనా స్థితికి రాగలిగారు. ఎందుకంటే వాళ్ళేదో ఇశ్రాయేలులు కానాకు వెళ్తుంటే వీరు అడ్డుపడుతున్నారు. ప్రియ దైవ జనమా, ఆత్మీయంగా ఎదుగుతున్న, ఆత్మీయంగా బలపడుతూ, ఆత్మీయంగా ఫలిభరితమైన స్థితిలోకి ఆత్మీయంగా వృద్ధి చెందుతున్న వారికి మనం ఎప్పుడు అడ్డు కాకూడదని గత వారంలో చెప్పాను. భక్తిలోను, ప్రార్థనలోను, విశ్వాసంలో ఎదుగుతున్న వారికి మనం ఎప్పుడు అడ్డు కాకూడదు, ఆటంకం పెట్టకూడదు. మనము అభ్యంతరము కలగ చేయకూడదు. వారి ఆత్మీయ జీవితం ఎదిగేటట్టు, బలపడేటట్టు, వర్తిల్లేటట్టు మనం ఇంకేం చేయాలి? ప్రోత్సాహపరచాలి. సమూయేలు పాస్టర్ గారని ఉదయగిరిలో ఉండేవాడు. ఆయన ఒక రోజున మా ఇంటికి వచ్చాడు, నేను లేని ఇంట్లో. మా అమ్మ మా నాన్నకు ఒక కంప్లైంట్ చేసిపోయారు. ఏంటో కంప్లైంట్ అంటే, మీ కుమారుడు సేవ చేయడానికి ఏదో ఆరాట పడుతున్నట్టున్నాడు. సేవ ఎంత కష్టం ఉంటుందో, సేవ ఎంత ఇబ్బందిగా ఉంటుందో, సేవకు వద్దని చెప్పండి అని గద్దించి హెచ్చరించిపోయాడు. ఆ సమయంలో నాకు సేవ మీద ఆసక్తి లేదు. సేవకుడు కాకూడదు, సేవకుడు అవ్వద్దు అని చెప్పండి, సేవకుని అవ్వద్దు అని చెప్పండి, లేకపోతే సేవకుని కావద్దు అని చెప్పండి. ఎందుకు సేవకి? దేనికి సేవకి? అందులో శ్రమలని, అందులో కష్టాలని, అందులో బాధలని, అందులో ఉపద్రవాలని వద్దు. సేవకొద్దు. సేవకు రావాలనుకుంటాడేమో, రావద్దని చెప్పండి. సేవ చేయడానికి ఇష్టపడతాడేమో, అలా ఉండనవద్దని చెప్పండి అని మా తల్లిదండ్రులకి హెచ్చరికలు, కత్తింపులు చేసిపోయాడు. అప్పటికి నాకు సేవకు రావాలని ఆశ అస్సలు లేదు. నేనన్న మా అమ్మ మా నాన్న ఇంటికి వచ్చి చెప్పగానే నాకు సేవ చేయాలనే ఆశ లేదు. నేను ఎప్పుడు చెప్పాను సేవకు వస్తానని, సేవ చేస్తానని? ఏదో వాక్యం చెప్తున్నాను. ఎప్పుడైనా సమయం ఇస్తే కాసేపు సువార్త ప్రకటించేవాడిని, పాటలు పాడేవాడు. సేవకు వస్తానని నేను ఎప్పుడు చెప్పాను? నేను చెప్పలేదే. నేను ఎప్పుడు సేవకు వస్తానని చెప్పలేదు. దేవుడు నాతో మాట్లాడేంత వరకు సేవకి వెళ్తాను, సేవకు వస్తానని ఎప్పుడు చెప్పలేదు. సేవ చేస్తానని కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. దేవుడు నన్ను దర్శించి మాట్లాడినప్పుడు ఇంక నేను ఏం చేయలేక సేవ చేస్తాను. అలా అడ్డుపడకూడదు, మనం ఆటంక పెట్టకూడదు, మనం వారికి అడ్డుపండుగా నిలబడకూడదు. ఆత్మీయతలు ఎదుగుతూ బలపడుతూ వారి దిల్లుతున్న వారికి మనం ఆటంకం అవ్వకూడదు. ఒకవేళ మనం ఆటంకం అయితే అది మనకేంటి? శిక్ష. మనకది శిక్ష. ఇది మొదటి మాట. ఇక రెండో మాట గత వారంలో కూడా ధ్యానం చేశాను. కరెంట్ లేదు, అయినా ధ్యానం చేశాను. ఈ వారంలో మళ్ళీ నేను కంటిన్యూ చేయాలి, అప్లోడ్ చేయాలి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. త్వరగా జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. వీరిలో ఉన్నటువంటి మరొక మోయాబు వారు చేసిన నిందయు, అమ్మోను వారు పలికిన దూషణ మాట
చాలా అమ్మోనీయులు పలికినటువంటి దూషణ మాటలు మీరు దైవ ఆశీర్వాదం నుంచి దైవ శాపంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే, ఒకటి, కానాకు వెళుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు అడ్డై కూర్చుంటారు, తద్వారా దైవ దీవెనను పోగొట్టుకుని దైవ శిక్షకు వచ్చారు, దైవ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని దైవ శాపంలోకి వచ్చి పడ్డారు. రెండు, వీరి మాటల తీరు బాగుండదు, దూషణకరమైన మాటలు అంట. అమ్మోనీయుల నోట వచ్చే మాట దూషణ మాటలు. అందుకనే వీరు దైవ ఆశీర్వాదంలో నుంచి దైవ శిక్షలోకి వచ్చారు, దేవుని దీవెనలో నుంచి దైవ శాపంలోకి వచ్చారు. కారణం వారి నోటి మాట దూషణకరమైన మాట వారి నోట నుంచి వస్తుందంటే. ఇశ్రాయేలుని దూషిస్తూ మాట్లాడేవాళ్ళు. ఇశ్రాయేలుకి దేవుడు ఎప్పుడైనా శిక్షిస్తే వీళ్ళు ఇశ్రాయేలుని చూసి దూషణకరమైన మాటలు మాట్లాడేవాళ్ళు. దూషణకరమైన మాటలను బట్టి దైవ శిక్ష వారి మీదకి వచ్చింది, దైవ ఉగ్రత వారి మీదకి వచ్చింది, దేవుని శాపమును పొందుకునే స్థితికి వచ్చారు. కారణం దూషణకరమైన మాట. నా ప్రేమైనటువంటి వాళ్ళారా, మన మాటలను జాగ్రత్త, ఎవరిని మనము దూషించకుండా ఉండాలి. మనం ఎవరిని దూషించకూడదు. మీ గత వారంలో కూడా నేను తెలియపరిచాను. 2వ సమూయేలులో 16వ అధ్యాయం 7వ వచనంలో షిమీ అనబడిన ఒక వ్యక్తి కనబడతాడు. దావీదు యొక్క గర్భమున పుట్టినటువంటి అబ్షాలోము అనబడిన తన కుమారుడు రాజ్యం కోసం ఆశ కలిగిన వాడే, రాజ్యం కోసం కాంక్ష కలిగిన వాడే, తండ్రిని కూడా చూడకుండా నలుగురిని వెనకేసుకొని, కొంతమంది మూర్ఖులు వక్ర జనులను వెనకేసుకొని తన తండ్రి మీద తిరుగుబాటు చేసి తన తండ్రిని తరమితే, తండ్రి కొడుకుని ఏం చేయలేని పరిస్థితులు అరణ్యానికి పారిపోతుంటే మార్గం మధ్యలోకి వచ్చి ఓదార్చాల్సిన వాడు పోయి షిమీ దూషణ మాటలు మాట్లాడినట్టు మనకు కనబడుతుంది. నరహంతో కూడా ఇంకేమన్నాడు, దుర్మార్గుడా, నరహంతో కూడా ఛీ పో అయ్యే మాటలుంటాయి అక్కడ. దుర్మార్గుడా, నరహంతో కూడా ఛీ పో దూషణకరమైన మాటలు మాట్లాడకూడదండి. నాలుగుందులే, నరము లేని నాలుగుందులని ఎలా పడితే అలా, ఎటు పడితే అటు దూషణకరమైన మాటలు మన నోట రాకుండా మనం జాగ్రత్త పడాలి. లోకంలో ఉన్నప్పుడు ప్రతికూలతలు వస్తాయి, మన నోటికి పని చెప్పే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. రావా? మన నోటికి పని చెప్పే పరిస్థితులు ఎదురవుతాయి. మనల్ని మౌనం ఉండనివ్వకుండా మనల్ని మాట్లాడించగలిగేటట్టు, మన చేత దూషణ మాటలు పలికేటట్టు చేయగలిగే పరిస్థితులు ఎదురైనా మన నోటికి మనము చిక్కం పెట్టుకోవాలి. యాకోబు భక్తుడు అంటాడు, చిక్కం పెట్టుకోవాలి. దూషణకరమైన మాటలు మాట్లాడొద్దు. దూషణకరమైన మాటలను మన నోట రానివ్వకుండా మనము అదుపు కలిగిన వారంగా ఉంటుము. మలాకి గ్రంథంలో కూడా చూపించాను మీకు కొన్ని మాటలు. చూడండి అది ఒకసారి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం, మలాకి గ్రంథం 2వ అధ్యాయం. ఈరోజు అక్కడ కొన్ని మాటలు మనం ధ్యానం చేయాలి. చదవండి. చదవరా? మేము వినలేదా? ఓడి విన్నాడు కదా, చదువు. చదవలే, నువ్వు చిన్నవు కదా. మెసేజ్ 17వ వచనం చదవాలి. నువ్వు చిన్నవు కదా. మీ మాటల చేత ఆయాస పెడుతున్నారు. మాటల చేత కొందరు ఆయాస పెడుతున్నారంట. వీరి నోట ఏ మాటలు వస్తున్నాయి? దూషణకరమైన మాటలు వస్తున్నాయి. దేవుని కూడా ఆయాస పెట్టే మాటలు మాట్లాడుతున్నారు. మనం మాట్లాడితే దైవ శిక్ష రాక దేవుని ఆశీర్వాదం వస్తుంది. అమ్మోనీయుల నోట దూషణకరమైన మాటలు,
అమ్మోనీల నోట దేవుడు ఆయాసపడే మాటలు రావడాన్ని బట్టి శాపములో నుంచి ఆశీర్వాదంలో నుంచి శాపప్రదమైన స్థితికి, దీవెనలో నుంచి శిక్షావిధికి వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ ఉన్న మాటలు ఏంటంటే, ఇశ్రాయేలీయులు యూదులు, ఇక్కడ ఈ మలాకి గ్రంథంలో మీరు చదివినటువంటి మాట, ఇశ్రాయేలీయులు యూదులు తమ మాటల చేత దేవుని ఆయాస పెడుతున్నారంట. ఏ మాటల చేత? కింద చదవండి. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడతాడు. లేక న్యాయకర్త అయిన దేవుడు ఏమైనా చెప్పుకున్నట్టు చేత మీరు ఆయనను ఆయాస పెడుతున్నారు. ఏ మాటలు మాట్లాడుతున్నారట? దుర్మార్గులు యెహోవా దృష్టికి ఎలాంటి వారంట? మంచోళ్ళంట. దుర్మార్గులను బట్టి యెహోవా ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నాడంట. దుర్మార్గులకి యెహోవా మంచివాడని, దుర్మార్గులను బట్టి యెహోవా సంతోషిస్తున్నాడని యూదులు ఇశ్రాయేలులు మాట్లాడుతున్నారు. ఈ మాటలు వారు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, బహుశా వారి చుట్టూన్నటువంటి ప్రజలు బలాత్కారం చేసేవారు, అన్యాయం చేసేవారు, అక్రమం చేసేవారు, మోసం చేసేవారు ఎదుగుతున్నారు, వర్ధిల్లుతున్నారు, ఉన్నతమైన స్థితిగతిలో వాళ్ళు నిలుస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అన్యాయముతో, అక్రమముతో, మోసముతో, దుర్మార్గంతో, దుష్టత్వముతో, బలాత్కారముతో సాధించి, సంపాదించి, కూడబెట్టి, దాచిపెట్టి, ఏ అపాయము లేని వారిగా, ఏ రోగము లేని వారిగా, ఏ తెగులు లేని వారిగా, ఏ నష్టం లేని వారిగా, ఏ విపత్తు లేని వారిగా నిర్భయంగా నిశ్చయతగా వాళ్ళు బ్రతుకుతున్నటువంటి పరిస్థితిని బట్టి వీరి హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన? దుర్మార్గులకు దేవుడు ఏమయ్యాడు? మంచోడయ్యాడు. ఆశ కూడా 73వ కీర్తనలో అదే చెప్తాడు. ఆశ కూడా అదే అంటాడు. 73వ కీర్తన ఇంటి మీద చదువుకోండి. ఆశ వేదన కూడా అదే. భక్తిహీనులకు ధనవృద్ధి చేసుకుంటారు. భక్తిహీనులు ఏ తెగులు వారికి కలగదు. భక్తిహీనులకు మరణం వారికి సంభవించదు. భక్తిహీనులు నిశ్చయత కలిగి ఉంటారని తన హృదయంలో అనుకున్నట్టు కనబడుతుంది లేఖనం. ఆశ 73వ కీర్తన. వీళ్ళు కూడా అదే. ఇప్పుడు మన దగ్గరకు వస్తే మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉండక మనం ఎప్పుడు మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నతమైన స్థితిలో, ధనవంతులు, లేకుంటే బలాత్కారం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, అక్రమం చేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు, దుర్మార్గంగా బ్రతికేవారు, మోసాలు చేసి బ్రతికేవారు, వాళ్ళకి ఏ తెగులు వాళ్ళ దగ్గరకు రాదు, ఏ కీడు వాళ్ళ దగ్గరకు రాదు, ఏ రోగం వాళ్ళ దగ్గరకు రాదు, ఏ మరణ యాతన వాళ్ళకు ఉండదు. ధన వృద్ధి చేసుకుని నిశ్చయతగా వాళ్ళు బ్రతుకుతుంటారు. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది ఏమని? ఇంత దుర్మార్గానికి వీడు పాల్పడుతుంటే, ఇంత దౌర్భాగ్యానికి వీడికి పాల్పడుతుంటే రాదే వీడికి పోయే కాలం, ఏమవ్వదే వీడికి, ఏం జరగదే వీడికి. ఇంత దుర్మార్గంగా, ఇంత బలాత్కారంతో, ఇంత అన్యాయంతో, ఇంత అక్రమంతో వీడు గుడి కట్టుకొని, దాచిపెట్టుకొని, ఎగపెట్టుకొని సురక్షితంగా బ్రతుకుతున్నాడే, క్షేమంగా ఉంటున్నాడే, మరణయాతన వీడికి లేదే, ఏ తెగులు వీడికి సమీపించట్లేదే, నిశ్చేతగా ఉన్నాడే. ఆశ అనుకున్నట్టు మనం అనుకోకపోము. ఇదిగో ఈ మలాకిలో ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు అనుకున్నట్టు మనం ఎన్నిసార్లు అనుకోలేదు. అప్పుడు మనం అనుకుంటాం, ఓహో దుర్మార్గులకి దేవుడు మంచోడు ఉన్నట్టున్నాడే, దుర్మార్గులను బట్టి దేవుడు సంతోషపడేటట్టున్నాడే, దుర్మార్గులను బట్టి దేవుడు సంతోషపడేటట్టున్నాడే. ఇంత దుర్మార్గత, ఇంత దుష్టత్వం, ఇంత బలాత్కారం జరుగుతున్న దేవుడు నోరెత్తట్లేదు, వాళ్ళకి ఏం జరగట్లేదు, వాళ్ళకి ఏ తెగులు రావట్లేదు, వాళ్ళకి ఏ అపాయం కలగట్లేదు, వాళ్ళకి ఏం నష్టం కలగట్లేదు అంటే దుర్మార్గులకు దేవుడు మంచోడు ఉన్నట్టున్నాడే, దుర్మార్గుల పట్ల దేవుడు సంతోషపడున్నట్టున్నాడు. ఆయన ఎక్కడ న్యాయకర్త అన్నటువంటి ఆలోచన మనలో మెదలదా, మనలో పుట్టదా? అలాంటి మాట మనం కూడా అనకపోము అనిన సందర్భాలు కూడా లేకపోదు. ఆ మాటలు దేవుడికి ఎలాంటివంట? ఆయాసకరమైన మాట. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదంట.
అదే గ్రంథంలో అదే 73వ కీర్తన ఇంటికి చదువుకోండి. తర్వాత ఆశ కూడా నేను పశుప్రాయుడినైతినయ్యా, నేను మృగం వంటి వాడినైతిని, పశుప్రాయుడినైతిని. ఎందుకు? దుర్మార్గులకు ఏం అవ్వదని, దుర్మార్గులకు ఏ మరణయాత్ర కలగవని, బలాత్కారం చేసే వాళ్ళకి ఏ కీడు రాదని నా హృదయంలో నేను అనుకుంటుని. వాళ్ళు నిశ్చేతంగా నిర్భయంగా బ్రతుకుతున్నారని నేను అనుకుంటుని. నేను పశుప్రాయుడు మాట్లాడినట్టు మాట్లాడాను, నేను మృగం మాట్లాడినట్టు మాట్లాడాను. దేవుడు ఆశతో అంటాడు, వాళ్ళంట కాలు జారే చోట నిలబడి ఉన్నారంట, ఒక్క క్షణంలో వాళ్ళు పడిపోతారంట. దుర్మార్గులు, దుష్టులు ఒక్క క్షణంలోనే వాళ్ళు పడిపోతారంట. కాలు జారే స్థితిలో వాళ్ళు ఉన్నారంట, అపాయంలో వాళ్ళు ఉన్నారంట. హబక్కూకు వేదన కూడా అదే ఉంటుంది. మనకు హబక్కూకు గ్రంథాన్ని చదువుకుంటూ పోతే హబక్కూకు కూడా అదే అంటాడు, అయ్యా బలాత్కారం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, మోసం జరుగుతుంది, నువ్వేమి చూడనట్టుంటావే. అదే అంటాడు హబక్కూకు. దేవుడు ఇట్లాగా ప్రశ్నిస్తాడు, ధర్మశాస్త్రం నిరర్థకం అయిపోయిందా అంటే ఆగిపోయిందా? ధర్మశాస్త్రం ఏమైపోయినా నువ్వు అసలు? నా కన్నులారా నేను బలాత్కారం చూస్తున్నా, నా కన్నులారా నేను అన్యాయం చూస్తున్నా, నా కన్నులారా నేను అక్రమం చూస్తున్నా, నా కన్నులారా నేను దుష్టత్వం. వాళ్ళకి ఏం కావట్లేదు, వాళ్ళకి ఏం జరగట్లేదు. వాళ్ళు నిశ్చేతగా బ్రతుకుతున్నారు, వాళ్ళు ఆనందంగా బ్రతుకుతున్నారు, వాళ్ళు సంతోషంగా బ్రతుకుతున్నారని హబక్కూకు వాపోతే హబక్కూకు మరలా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడతాడు. హబక్కూకుతో మాట్లాడతాడు, వారు చేసే ప్రతి పనికి వాళ్ళకు శ్రమ కలుగుతుంది అని. పిన్ టు పిన్ వచనం, ప్రతి వచనంలో వాళ్ళకి ఎవరెవరు దోపిడిగాళ్ళకి శ్రమని, దొంగలకు శ్రమనని, తనది కానిదాన్ని ఆక్రమించుకున్న వారికి శ్రమని, ప్రతి పాయింట్లో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ఎవ్వరు విడిచిపెట్టను. నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు నేను ఎవ్వరిని విడిచిపెట్టనని హబక్కూకుతో దేవుడు మాట్లాడతాడు. కనుక దుర్మార్గులకు, బలాత్కారులకు, మోసగాళ్లకు, అక్రమంగా సంపాదించి పెట్టుకునే వాళ్ళని చూసి మనం ఎప్పుడు హృదయంలో మత్సరపడద్దు. వారిని బట్టి దేవుడిని మనం ఎప్పుడు దూషించొద్దు, వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు. ఈ మలాకిలో ఉన్న ప్రజల వల్లే ప్రజల దుర్మార్గులకి దేవుడు ఎప్పుడు మంచివాడు కాదు. దుర్మార్గులను బట్టి దేవుడు ఎప్పుడు సంతోషపడాలి. వాళ్ళు కొన్నాళ్ళు అలా పచ్చపచ్చంగా ఉంటారే కానీ వాళ్ళు కాలు జారే చోటే ఉన్నారు. ఒక్క క్షణంలో వారు పడిపోయే స్థితిలో ఉన్నారు. కనుక మనం నోటి మాటలను బట్టి వాళ్ళకి అన్యులకి లేకపోతే అక్రమం చేసే వాళ్ళకి దేవుడు మంచిదే అనే మన నోట ఆ మాట రాకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా అది దేవుడికి ఆయాసకరమైన మాటలంట. ఇంకొక మాట చూపిస్తాను, అక్కడే చూడండి. మలాకి గ్రంథంలోనే 13వ వచనం, అదే 33వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి. ఎవరిని గూర్చి? దేవుడిని గూర్చి బహుగర్వపు మాటలు పలుకుతున్నారంట. ఏ మాటలో? నిన్ను గూర్చి ఏమి చెప్పితేమని మీరు అడుగుతురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమని, ఆయన ఆజ్ఞలు కైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులై తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులదురనియు, యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారి సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొనుచున్నారు. ఈ బ్యాచ్, ఈ యూతులు ఇశ్రాయేలు తత్వం ఏంటో ఎక్కడో తెలిసిపోతుంది మనకి. గర్వపు మాటలు మాట్లాడతారంట దేవుని గురించి. ఏమని? దేవుని సేవ చేయటం నిష్ప్రయోజనం, ఉపయోగమే లేదు, మనకొచ్చే మేలే లేదు, మనకొచ్చే లాభమే లేదు. ఆయన ఆజ్ఞలను కైకొని నీతిగా, భక్తిగా ప్రవర్తన, మంచిగా బ్రతకడం వ్యర్థం. దానివల్ల ప్రయోజనమే లేదు అంటూ కిందికి వచ్చేసరికి ఆయన సన్నిధిలో మనం దుఃఖాక్రాంతులే ఉపవాసాలని ప్రార్థన చేయటం కూడా వ్యర్థం. ఆయన గర్విష్ఠులు ధన్యులగుదురని, యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధితులు వారు సంరక్షణ పొందుదురని వీళ్ళంటారంట. యెహోవాకు సేవ చేయటం వ్యర్థం అంటున్నారు. ఆయన ఆజ్ఞను అనుసరించి బ్రతుకుతా కూడా వ్యర్థం. ఆయన సన్నిధిలో దుఃఖాక్రాంతులు ఏడ్చి ప్రార్థన చేయటం కూడా వ్యర్థం. సేవ చేయటం వ్యర్థం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం వ్యర్థం, ఆయన ఆజ్ఞలు కైకొనుట వ్యర్థం.
ఎందుకంటే ఆయన గర్వాంధులను దుష్టులను వర్ధిల్లు చేయుచున్నాడు, వారిని సంరక్షిస్తున్నాడు. గర్వాంధులకు దుష్టులకు వర్ధిల్లు చేసి వాళ్ళను సంరక్షిస్తున్నాడు. మనం ఆజ్ఞలకై కొన్ని బ్రతకడం వ్యర్థం. మనము దుఃఖాక్రాంతులమై యెహోవా సన్నిధిలో ఏడవటం వ్యర్థం. ఇంకా ఏమన్నాడు? సేవ చేయట వ్యర్థం, ప్రయోజనం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, సేవలో ఉన్నటువంటి మాకు ఇలాంటి కొన్ని ప్రతికూలతలు ఇరుకు ఇక్కట్లు ఏర్పడినప్పుడు, బయట అన్యులను చూసినప్పుడు సేవకులలో పుట్టే ఒక ఆలోచన చెప్పిన, ఎందుకు ఈ సేవ చేయడం, ఎందుకు ఈ దేవుడి ఆజ్ఞలను పాటించడం, ఎందుకు ఈ దుఃఖముతో ఉపవాసాలని ప్రార్థన చేయడం, లోకంలో వాడు చూడబోతే ఏమో తృణము త్రాగుము సుఖించుము ఆనందించుము సంతోషించుము ఉల్లసించుము ఉత్తగించుమని అక్రమముతో అన్యాయంతో మోసముతో సంపాదించి ధన వృద్ధి చేసుకుని నిశ్చేతకు బ్రతుకుతున్నాడు. దేవుడు కూడా వాళ్ళకి ఏ కీడు రానిట్లా, దేవుడు కూడా వాళ్ళకి ఏ అపాయం కలగనిట్లా, దేవుడు కూడా వాళ్ళకి ఏ నష్టం కలగనిట్లా. నేనెందుకు ఈ భక్తి చేయాలి, నేనెందుకు ఈ ఆజ్ఞను అనుసరించాలి, నేనెందుకు ఈ ఉపవాసాన్ని ప్రార్థన చేయవలసిన అవసరం ఎందుకని అట్టి ఆలోచన లోకంలో ఉన్న కొందరు చూసినప్పుడు సేవకులలో కూడా కలుగుతుంది. కానీ దేవుడు అంటాడు, ఆ మాటలు మన నోట రాకూడదు. దేవునికి ఆయాసకరమైన మాటలు అంట. నేనెందుకు సేవ చేయాలి, నేనెందుకు దేవుడు ఆజ్ఞను అనుసరించాలి, నేనెందుకు ప్రార్థన చేయాలి, లోకంలో వాడిలాగా నేను తిరిగితే, వాడి లోకంలో వాళ్ళలాగా నేను బ్రతికితే, వాడు అన్యాయంగా అక్రమంగా సంపాదించుకొని క్షేమకరంగా కర్మాంతుడై క్షేమకరంగా సురక్షితంగా సుభిచితంగా బ్రతుకుతున్నాడు కదా, నేను అలా ఉంటే పోదా అని ఆ మాటలు మన హృదయంలో మన నోట రాకూడదంట. అందుకనే దేవుడు వాళ్ళకి ఏ గతి పడుతుందో కూడా చెప్పాడు. దుర్మార్గుడు దుష్టులకి ఏ గతి పడుతుందో 73వ కీర్తనలో కానీ హబక్కూకు గ్రంథంలో కానీ మనం చూడొచ్చు. వాళ్ళు కాలు జారే చోట ఉన్నారు, ఒక్క క్షణంతో ఒక్క దెబ్బతో వాళ్ళు గొప్ప కూలిపోతారని ఎవరిని వదిలిపెట్టుకుని అందరికీ నిర్ణయ కాలంలో శ్రమ కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు వాళ్ళు ఆర్భటంగా అంగులు తీరి ఆకర్షణీయంగా ఉన్నతంగా ఆనందభరితులై బ్రతకొచ్చు, కానీ వాళ్ళు ఉన్న స్థలము కాలు జారే స్థలం, అపాయకరమైన స్థలం, డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఒక్క క్షణంలోనే పడిపోతారు. అదే వాక్కు చెప్తుంది. కనుక మన నోట అన్యులు లేకుంటే మరొకరు మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు, లేకుంటే అన్యాయం చేస్తూ అక్రమం చేస్తూ మోసం చేస్తూ ఉన్నతమైన స్థలంలో లేకుంటే బహుదీవెనకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చూసి మన నోట ఈ మాట రాకూడదు. ఏ మాట? దేవుడు వాళ్ళకి మంచోడు, దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు వాళ్ళకి మేలు చేస్తున్నాడు. ఈ మాట మన నోట రాకూడదు. ఈ మాటలు దేవునికి ఆయాసకరమైన మాటలు. అమ్మోనీయులు ఎందుకయ్యా ఆశీర్వాదం నుంచి శాపగ్రస్తమైన స్థితికి వచ్చారంటే, వారి నోటి దూల లేకుంటే వారి నోటి నుంచి వస్తున్న దూషణకరమైన మాటలు. జాగ్రత్తగా బ్రతుకుదాం. ఎవరిని దూషించేటట్టు మనం మాట్లాడకూడదు. అది మనకే ప్రమాదం. దైవ శిక్షలోకి వెళ్ళిపోతాం, దైవ ఉగ్రతలోకి వెళ్ళిపోతాం, దైవ శాపంలోకి వెళ్ళిపోతాం. మన నోటి మాటలను బట్టి ఇతరులను ఎవరిని మనం దూషించకూడదు, ఇతరుల ఎదుగుదలను బట్టి దేవుని మనం దూషించకూడదు, ఇతరులను మనం ఎవరిని దూషించకూడదు, ఇతరుల మీద మనం ఎవరు వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. ఎట్ ద టైం ఇతరుల దీవెన అన్యులు అక్రమంగా మోసం చేసే వాళ్ళ ఉన్నత స్థితిని బట్టి మనము దేవుడిని దూషించకుండా మన నోటికి చిక్కం పెట్టుకొని మనం బ్రతకగలిగితే తప్పకుండా ఒకరోజు ప్రభు నిన్ను నన్ను మనందరినీ ఆశీర్వదిస్తాడు. దైవ దీవెన మనందరి మీద నిలిచింది. కాస్త నోరుందని అని చెప్పి ఎవడు వినట్లేదు అని చెప్పి మనం నోటితో మాట్లాడే ప్రతి మాట ఒకరోజు దేవుడికి లెక్క చెప్పాలి, లెక్క అప్పగించాలి. ప్రతి మాటను బట్టి మనము దేవుడికి లెక్క చెప్పాలి. కనుక మన నోటిలో నుంచి వచ్చే మాటలు బహు జాగ్రత్తగా మంచి మాటలే. అందుకనే కొలస్సీ పత్రికలో ఉంది కదా, మన మాట ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలంట. మన మాట ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి.
ఉప్పేసినట్టు రుచిగా మన మాట ఉండాలి. అలాగూ మన మాటలు ఉండేటట్టు మనం చూసుకున్నాం. దూషణకరమైన మాటలు మన నోట రానివ్వకూడదు. ఇతరులు లేకుంటే అన్యులు ఎదిగినటువంటి వర్ధిల్లేటువంటి స్థితిని చూసి దేవునిని మనము దూషించేటువంటి మాటలు మనం మాట్లాడకుండా మనము జాగ్రత్త పడగలిగితే మనము దేవుని దీవెనని దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారిని అవుతాం. అమ్మోనీయులకు ఉన్నటువంటి ఒక చెడు లక్షణం దూషణకరమైన మాటలు మాట్లాడారు. ఎవరిని? ఇశ్రాయేలు. ఎందుకు? ఒక్క పుణ్యంగా వాళ్ళని దూషిస్తూ మాట్లాడేవాళ్ళు. అందుకే దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. ఇదే ఇందాక మనం మలాకి గ్రంథంలో చూసాం. వీళ్ళు దేవునే దూషిస్తున్నారు, దేవునే దూషిస్తూ దేవుడికి ఆయాసం కలిగే మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు వీళ్ళు దేవుని దూషిస్తున్నారంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు బలత్కారులు, అన్యాయం, అక్రమం చేసే వాళ్ళు ఎదుగుతుంటే దేవుడు వాళ్ళకు మంచివాడయ్యాడని దూషణకరమైన మాటలు. ఇవి ప్రమాదముతో కూడిన మాటలు. దైవ శిక్షకు మనల్ని అప్పగించేటువంటి మాటలు. ఈ మాటలను కట్టు పెట్టాలి. మన నోటికి మనము కుట్టు పెట్టి, మన నోటికి చిక్కం పెట్టి, ఇట్టి మాటలు మన నోట రాక మనము జాగ్రత్త కలిగి బ్రతుకుదుము గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 12-35. ఈ అమ్మోనీయులు చేసినటువంటి మరొక తప్పిదం. యొఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదికి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగగా, అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశం ఆక్రమించుకొనినందుననే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనం సమాధానంగా ఉన్నట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగించిందని యెఫ్తా పంపిన దూతలతో సమాచారములు చెప్పాను. అంతటా యెఫ్తా మరలా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లనెను, యెఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు నేను వివరిస్తాను, అంతవరకు మీకు అర్థమైపోతుంది. యొఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకు మధ్యన ఏమి జరిగిందని నువ్వు నా మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడగగా, అమ్మోనీయులు రాజు యొఫ్తా మీదకి యుద్ధానికి వచ్చాడంట. యొఫ్తా ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి. న్యాయాధిపతుల గ్రంథంలో కనబడుతున్న న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతి యొఫ్తా. ఈ యొఫ్తా ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి. ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిగా ఉంటున్నటువంటి దినాలలో అమ్మోనీయుల రాజు యొఫ్తా మీదకి యుద్ధానికి వచ్చాడంట. యొఫ్తా ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది దూతలు అనగా సైనికులు, కొంతమంది సైనికులు సమాచారం తీసుకొచ్చే వాళ్ళు, అందించేవాళ్ళు, ఎట్లా కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళని అమ్మోనీయుల రాజు దగ్గరికి పంపించి, నీవు నాతో యుద్ధం చేయడానికి రావడానికి గల కారణం ఏంటి? నేను నీకేం చేశానని నాతో యుద్ధం చేయడానికి వచ్చావు అని యొఫ్తా అమ్మోనీయుల రాజునందుకు సమాచారం పంపించాడు, ఉత్తరం పంపించాడు, లేకుంటే దూతలు పంపించి మాట్లాడించాడు. దానికి అమ్మోనీయుల రాజు ఇచ్చిన సమాధానం ఏంటంటే యొఫ్తాకి మళ్ళా దూతలే సమాధానం మోసుకుని వచ్చి యొఫ్తాకి చెప్తారు. ఏమని? మా భూభాగాన్ని మీరు ఆక్రమించుకున్నారు. అదే మనం చూసింది, మా భూభాగాన్ని. ఎక్కడ 13 నుంచి మనం గమనిస్తాం. అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు యోర్దాను వరకు నా దేశమును ఆక్రమించుకున్నదని నేను వచ్చి ఉన్నాను. యుద్ధానికి ఎందుకు వచ్చావు అమ్మోనీయుల రాజుని అడిగితే వాళ్ళు అడుగుతారు, మీరు ఉన్నటువంటి భూమి అది నాది, అది మాది, అది మాది, నాది, నాది అని ఈ అమ్మోనీయుడు రాజు మాట్లాడుతున్నాడు. దానికాను యొఫ్తా, ఇశ్రాయేలు న్యాయాధిపతి అని యొఫ్తా అంటాడు, అది ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినప్పుడు యెహోవా దేవుడు మాకు ఇచ్చినటువంటి భూమి, ఇది మీది కాదు, అది మీది కాదు. వాస్తవాన్ని మీరు గమనించండి. నేను ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు
మూలవాక్యం చెప్పేటప్పుడు ఇశ్రాయేలీయులతో దేవుడు ఏం చెప్పాడు? అమ్మోనీయుల భూభాగాన్ని మీరు ముట్టకూడదు, తగలకూడదు అన్నాడు. యొప్త ఆ మాట కట్టుబడి, ఇశ్రాయేలీయులు ఆ మాట కట్టుబడి అమ్మోనీయుల భూభాగాన్ని కొంత మట్టుకు కూడా ముట్టలేదు, కొంత మట్టుకు కూడా తాకలేదు. నేను వాక్యాలు చదువుతున్నప్పుడు చూశాను, గమనించాను. ఇశ్రాయేలీయులు అమ్మోనీయుల భూభాగాన్ని ముట్టినట్టు, తాకినట్టు, తగినట్టు లేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజలకు అమ్మోనీయుల భూభాగాన్ని తగలదు, అది నేను వాళ్ళకి ఇచ్చి ఉన్నానని చెప్పేశాడు కనుక ముట్టలేదు, తగలేదు. కానీ యోప్త వచ్చి అంటాడు, మా భూభాగాన్ని మీరు ఆక్రమించారు. ఎవరి భూభాగాన్ని అంట? అమ్మోనీయుల భూభాగాన్ని ఎవరు ఆక్రమించారు? ఇశ్రాయేలీయులు ఆక్రమించారంట. ఇంతకు ఇశ్రాయేలుకు భూభాగం ఇచ్చింది ఎవరు? దేవుడు. కానాలో నుంచి వాళ్ళని బయటికి రప్పించి వాళ్ళకి కానాను వాళ్ళకు స్వాస్థ్యముగా, లేకపోతే కానా భూభాగాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అది వరకు అక్కడ నివసిస్తున్న ప్రజలు, జాతులు హివ్వీలు, పెరీజీలు, యెబూసీలు, అమోరీలు, ఇలాంటి ప్రజలు, ఇలాంటి జాతులు వారు కానా భూముల్లో బ్రతుకుతుంటే వాళ్ళని దేవుడు తరిగొట్టి ఆ భూభాగాన్ని ఇశ్రాయేలుకి ఇస్తే ఈరోజు ఈ అమ్మోనీయుల రాజు అది నాదంటాడే, అది నాదంటాడు. నేను ఇక్కడ చెప్పదలిచిన మాట ఏంటంటే, వాస్తవానికి ఈ అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలు భూభాగం మీదకి వచ్చాడు, ఇశ్రాయేలు భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చాడు. అది నాది అంటున్నాడు అమ్మోనీయుల రాజు. వాస్తవానికి అది అమ్మోనీయులది కాదు ఆ భూభాగం. ఇశ్రాయేలుకి దేవుడు 300 సంవత్సరాల క్రితమే 300 సంవత్సరాల క్రితమే ఇశ్రాయేలుకి ఆ భూమిని దేవుడు ఇచ్చాడు. 300 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలుకి ఆ భూభాగాన్ని దేవుడు ఇస్తే ఈరోజు అమ్మోనీయులు వచ్చి అది మా భూభాగం, మా భూభాగం, అది మాది, మాకివ్వండి, అది నాది అని వాళ్ళ మీదకి వచ్చాడండి. నేను ఇక్కడ చెప్పదలిచిన మాట, అమ్మోనీయులలో ఉన్నటువంటి మరొక స్వభావం తమది కాని దాని కొరకు ఆరాటపడే స్వభావం. తమది కాని దాని కొరకు ఆశపడే స్వభావం. విందాం. అమ్మోనీయుల భూభాగం కాదు. ఎవరిదా భూభాగం? ఇశ్రాయేలు. ఇప్పుడు ఈ అమ్మోనీయుల రాజు వచ్చేయమంటున్నాడు, ఆ భూభాగం మాది, మాది, మాది. వీళ్ళదా కాదు, కానీ వీళ్ళది అమ్మోనీయులు కాని అమ్మోనీయులది కాని దాని కోసం వీళ్ళకి ఏముంది? ఆశ ఉంది, ఆరాటం ఉంది. తమది కాని దాని కోసం వీళ్ళకి ఏముంది? ఆశను, ఆరాటం. అమ్మోనీయులో ఉన్నటువంటి మరొక, అమ్మోనీయుల ఆశీర్వాదంలో నుంచి శాపంలోనికి, దీవెనలో నుంచి శిక్షలోనికి రావడానికి మరొక కారణం, 3వ పాయింట్, తమది కాని దాని కోసం వీళ్ళు పడే ఆరాటం. తమది కాని దాని కోసం వీళ్ళకు ఉండే ఆశ. తప్పు అంటారా, రైట్ అంటారా, రాంగ్ అంటారా, కరెక్ట్ అంటారా, కరెక్ట్ కాదంటారా? మీది కాని దాని కోసం మీరు ఆరాటపడడం తప్ప, రైటా? తప్ప, రైటా? మనది కాని దాని కోసం మనం ఆరాటపడడం తప్పే. ఈవిడే నా భార్య అండి, కవిత నా భార్య. ఇంకొకటి భార్య కోసం నేను ఆరాటపడితే దాన్ని ఏమంటారు? గుయ్యమంటది అంటారు. అనరా? అది రైటా? అది రైటా? ఈవిడే నా భార్య, ఆ ఎర్ర జరగట్టుకున్నది కూడా నా భార్య అంటే నీ గోబంత ఎర్రగా మారద్దంటారు. తమది కాని దాని కోసం ఆరాటం, తమది కాని దాని కోసం ఆశ. అది డబ్బు కానీ, భూమి కానీ, జీవితాన్ని గురించి కానీ. నీది కానిది రూపాయి అయినా నీకొద్దు సుమా, నీది కానిది రూపాయి అయినా నీకు వద్దు సుమా. దానివల్ల నీకు నష్టం, ప్రమాదం, దైవ దీవెన కోల్పోతావు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతావు. 100 రూపాయల నోటు మిద్ది మీద కింద పడి ఉన్నదంట. 100 రూపాయల నోటు కింద పడి ఉన్నదంట.
మరి ఎవరిది పడిందో ఏమో తెలియదు కానీ 100 రూపాయల నోటు కింద పడితే మనోడు ఒకడు చూసిందంట దాన్ని. 100 రూపాయల నోటు చూసి చుట్టుపక్కల అటు ఇటు ఎతికి మెల్లగా తీసుకొని కాలు దాని మీద పెట్టిందంట. దేని మీద? 100 రూపాయల మీద కాలు పెట్టిండంట. 100 రూపాయల మీద కాలు పెట్టిండంట. అట్ట ఇట్ట ఇట్ట అట్ట చూస్తున్నాడు. ఎందుకు ఊరి లేకపోతే మెల్లగా ఉండి అలా తీసుకుని జోరు పెట్టుకున్నామని. ఎలా చిన్నవాడు చేసినా ఏంది నవ్వుతున్నా. మెల్లగా చూసి చల్లగా జోరు పెట్టుకొని ఐస్ క్రీమ్ కొనుక్కుందామని. అది తప్పు కదండి. అడగాల, చుట్టూ అడగాల. ఏమని? అయ్యా ఎవరిదైనా 100 రూపాయలు 100 రూపాయలు పోయిందా? కాసేపు అక్కడ ఉండాలి, కొద్ది నిమిషాలు మనం అందరిని అడగాలి. ఎవరిదైనా 100 రూపాయలు పోయిందా? బహుశా ఆ 100 రూపాయలు వాళ్ళు దేన్ని తెచ్చుకొని ఉన్నారో, అది వాళ్ళకి ఎంత అవసరమో, దేనికి తెచ్చుకున్నారో దానివల్ల వాళ్ళకి ఎంత అవసరమో అది తెచ్చుకొని మెల్లగా చల్లగా మన జోబులో పెట్టుకొని మెల్లగా మనం ఐస్ క్రీమ్ తింటే మెల్లగా చల్లగా దేవుడి చేతులు తప్పలు మనకు తప్పవు కదా, పడతాయి. నీది 500 రూపాయలు ఓడిపోతే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ. కనుక తమది కాని దానికోసము మనం ఎప్పుడు ఆరాటపడకూడదు. ఉన్న దాంట్లో మనకి ఏం కలిగి ఉండాలా? తృప్తి. వాక్యం కూడా అదే చెప్తారు. ఉన్న దాంట్లో తృప్తి కలిగిన వారిని ప్రభు ఆశీర్వదిస్తానంట. ఎంత బాగుందో అన్నమాట. ఏది ఉంటే అది, ఎంత ఉంటే అంత, దాంట్లో తృప్తి కలిగి బ్రతకండి, తృప్తి కలిగి జీవించండి, తృప్తి కలిగి ఉండండి. దేవుడు ఇంకా దీవిస్తాడు. కొంతమంది ఉన్నారండి, నేను ఎరుగుతున్నాను. ఈ భూమి, ఆ భూమి, ఉన్న భూమి, లేని భూమి, అక్రమం అన్యాయం చేసి అన్యాయంగా అక్రమం, దోపిడీ, దౌర్జన్యం, అక్రమంగా, అన్యాయంగా, బలత్కారంగా వద్దు. మనకు అన్యాయంగా 1 రూపాయి కూడా మనకు వద్దు. లైవ్ వెళ్తుంది కాబట్టి నేను చెప్పట్లేదు. వృత్తకు తెలిసి అక్క పేరు చెప్పానంటే ఆటోమేటిక్గా అందుబాటు. అక్రమంగా దోపిడీ, అక్రమంగా బలత్కారం, అక్రమంగా అన్యాయం వద్దు. మనది కానిది మనకు 1 రూపాయి కూడా వద్దు. మనదైంది 10 రూపాయలు ఉందా దాంతో తృప్తిగా బ్రతకదు. మనదైంది 20 రూపాయలు ఉందా దాంతో మనం తృప్తిగా బ్రతకదు. మనదైంది మనకాడ ఎంత ఉంటే అంతతో సమృద్ధిగా బ్రతకదాం. కానీ మనది కాని దానికోసం మనం ఎప్పుడు ఆరాటపడద్దు, ఆశపడద్దు. దానివల్ల మెట్టుకు మనకు కలిగేది దైవ శిక్ష, దైవశాపం. సుఖము దేవుడు ఎరుకు దానివల్ల, ఆనందం దేవుడు ఎరుకు దానివల్ల, సంతోషం దేవుడు ఎరుకు దానివల్ల, ఆ ఉన్నతమైన జీవితం దేవుడు ఎరుకు దానివల్ల. మనది దానికోసం మనం ఆరాటపడి తెచ్చిపెట్టుకొని, దాచిపెట్టుకొని, సంపాదించి పెట్టుకొని తినేదాని వల్ల రోగము తప్ప సుఖము దొరకదండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమోసు గ్రంథంలో 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆమోసు గ్రంథం 1:13 చదవండి. ఆమోసు గ్రంథం. అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చింది. ఎంత దౌర్భాగ్యులే, ఇంత దౌర్భాగ్యులే. చూడండి, తమది కాని దానికోసం ఆశపడుతూ తమ సరిహద్దులు, తమ భూభాగాన్ని విస్తరింప చేసుకోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారట? గిలాదులోని స్త్రీ గర్భాలను చీల్చుతున్నారని.
గిలాదులోనున్నటువంటి స్త్రీల యొక్క గర్భాలను చీల్స్తున్నారంటే తమ సరిహద్దులను విస్తరింప చేసుకోవడానికి, తమ భూభాగాన్ని విస్తరింప చేసుకోవడానికి ఎంత అన్యాయం! తమది కాని దాని కోసం వీళ్ళు పడుతున్న ఆరాటం ఎంత! తమది దాని కోసం తాము స్వతంత్రించుకొని విస్తరింప చేసుకొని అభివృద్ధి పరచుకోవడానికి, స్త్రీ గర్భాలను కూడా చేర్చడానికి వెనకాడని దౌర్భాగ్యులు. ఓ హృదయము చలించిపోయేటువంటి ఓడగలవి. తమది కాని దానికోసం వీళ్ళకున్న ఆరాటం ఎంతదో చూడండి. స్త్రీలు గర్భాలను కూడా చీలుస్తున్నారంట. తమది కాని దానిని విస్తరింప చేసుకోవడానికి, భూమిని విస్తరింప చేసుకొని, తమ సరిహద్దులు విస్తరింప చేసుకొని విస్తారంగా కొల్లబెట్టుకోవడానికి గిలాదు స్త్రీల గర్భాలను చీలుస్తున్నారంట. ఈరోజు సమాజంలో మనం గమనిస్తున్నామండి. సమాజంలో మనం గమనిస్తున్నటువంటి కొన్ని సన్నివేశాలు మీ ముందు చెప్పనా? భర్త అక్రమ సంబంధాన్ని పెట్టుకొని తన కట్టుకున్న భార్యకి ఏం చేస్తున్నాడు? తన కట్టుకున్న భార్యకి చిత్రహింస పెడుతున్నాడు, చిత్ర వధ పెడుతున్నాడు, చిత్ర వేదన పడుతున్నాడు. మనం చూడట్లేదా సమాజంలో? నేను ఎరుగుదును ఎన్ని. మలాకి గ్రంథంలో వీళ్ళ గురించి రాయబడింది. యాజకులు మలాకి గ్రంథంలో రాయబడిన సన్నివేశం. యాజకులు అంటే సేవకులు తమ యవన కాలంలో పెళ్లి చేసుకున్నటువంటి భార్యను విడిచి ఇంకొక స్త్రీల దగ్గరికి వెళ్తున్నారంట, ఇంకొక స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారంట. విందాం. మలాకి గ్రంథంలో మనం గమనిస్తే ఈ యాజకుల తత్వం ఎలాగుందంటే, తమ యవన కాలంలో నిబంధనతో వివాహమాడిన స్త్రీలను విడిచిపెట్టేస్తున్నారంట. నిబంధన చేసుకున్నారు. నా ప్రాణం పోయేంత వరకు, నీ ప్రాణం పోయేంత వరకు, వ్యాధి ఎందును, రోగమందును, ఆరోగ్యమందును, ఎందుకురా నాయన నీకు ఇంకొకటి తగలంగానే వదిలిపెట్టిపోతుంది. మళ్ళీ దీని కొటేషన్స్: రోగమందును, వ్యాధి అందును, ప్రాణం పోయేంత వరకు. పెళ్ళి అవ్వడానికి ఇది చెప్పే అబద్ధాలు మూట. ఇది నిబంధన చేసుకున్నారంట యాజకులు. నీ పెళ్ళైన వారితో నువ్వు చేసుకున్న నిబంధన. ఆ మాట చదువుతారా? వాళ్ళే ఉంటుంది, చదవండి. మలాకి చూడండి, మొదటి అధ్యాయం క్షమించండి 2వ అధ్యాయం 14 వచనం చదవండి. ఎందుకని మీరు అడగక యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షాన యెహోవా సాక్షి అయిన. యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని యవన కాలమందు అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షాన యెహోవా సాక్షిను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. అది నీ తోటిదై, నీలో సగభాగమై ఒకప్పుడు నిబంధన చేసినటువంటి పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. ఒరే దుర్మార్గుడా, దైవాత్మ నొందిన వాళ్ళు, దేవుని కృప కలిగి దేవుడి బిడ్డలు అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా పని చేయడే. ఎలా చేస్తున్నారు మీరు? నువ్వు నిబంధన చేసుకున్నటువంటి నీ భార్య కదా ఆవిడ, నీలో సగభాగం కదా ఆవిడ, నువ్వు ఆవిడతో నిబంధన చేసుకున్నావు కదా. ఇప్పుడు ఎలా వదిలిపెట్టేస్తున్నావు? నువ్వు అన్యాయంగా నీ యవన కాలంలో పెళ్లి చేసుకున్నటువంటి అన్యాయంగా విడిచిపెడుతున్నావు. నీ భార్య పక్షాన నేనేమవుతానన్నాను? సాక్ష్యమవుతా. నేను సాక్షిగా నిలబడతా. నీకు దమ్ముంటే అవతల నుండి నిలబడి చూద్దామంటున్నాడు. నేను యువతల నువ్వు విడిచిపెట్టిన భార్య పక్షం నేను నిలబడ్డా. నువ్వు అన్యాయంగా పెళ్లి చేసుకొని నిబంధన చేసుకొని నువ్వు వదిలేసి విడిచిపెట్టేసి బాధ పెట్టినటువంటి, అన్యాయంగా విసర్జించినటువంటి నీ భార్య పక్షాన్ని నేను నిలబడతాను. నువ్వు దమ్ముంటే అవతల నిలబడి నాకు ఎదురాడు. నిలబడిన అవతల చూద్దాం, నాకు ఎదురాడు. అదే సందర్భం అది.
ఏం చేస్తారంటే వీళ్ళు ఇస్రాయేలుకున్నటువంటి బుద్ధి ఏంటంటే, ఇస్రాయేలు ఏం చేస్తారంటే, కింద వచ్చిన చదువుకుని పెళ్లి చేసుకుని మీ ఎంతో అమ్మాయి ఒకడు చేసినను ఏమి జరిగాను దేవుని చేత సంతతి నొందవలనని యజ్ఞము చేశాను కదా. మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కాకుడి. మీ భార్యల విషయంలో మీరు ఏం కాకూడదు? విశ్వాసఘాతకులు, విశ్వాసము లేని మీ భాషలో చెప్పండి, విశ్వాసం లేని. అక్కడ ఘాతకులు అన్నారు కానీ నేను ఆ ఓడు వాడకూడదు. ఇంకా నీ యవనంలో పెళ్లి చేసుకున్నా నీ యవన భార్య విషయంలో నువ్వు విశ్వాసం లేని ఆ ఓడి చెప్పకూడదు. ఇంకా భలే ఓడి వచ్చింది నా నోట్లోకి. విందాం. విశ్వాసఘాతకులు కాకుడి, భార్యను పరిత్యించుట నాకు అసహ్యమైన క్రియని ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చుచు. భార్యను విడిచిపెట్టడం, అసలు విడాకులేయడమే నాకు అసహ్యమైన కార్యక్రమం. నాకు నచ్చంది విడాకులేయడం, నాకు నచ్చని కార్యక్రమం. భార్యను పరిత్యించుట నాకు నచ్చని పని. నువ్వు ఎవరినైతే విడిచిపెడుతున్న వాడి పక్షాన్ని, విడిచిపెడుతున్న యవన స్త్రీ పక్షాన్ని నేను నిలబడతా. వీళ్ళు ఎట్లా అంటే ఈ యూదుల ఆచారం, ఈ యూదులు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు మనం చదువుతున్న సందర్భాన్ని బట్టి వీళ్ళకి వివాహం ఆడిన ఆ స్త్రీని మధ్యలో వేరొక స్త్రీ తగలగానే ఈ వివాహం ఆడిన స్త్రీని వదిలిపెట్టి తమ భుజముల మీద ఉన్నటువంటి ఆ కండవని తీసుకెళ్ళిపోయి ఆ స్త్రీ మీద వేసేస్తారు. అంటే అర్థమేంటి తెలుసా? ఆ స్త్రీని వివాహం చేసుకున్నట్టు. మన సాంప్రదాయంలో మనం తాళి కట్టాల, మెట్లు పెట్టాలి. యూదుల సాంప్రదాయ ప్రకారం మెట్లు తాళి కాదు, వాళ్ళు భుజం మీద ఉన్నటువంటి ఆ ఏదైతే ఉంటుందో గుడ్డ అంటే కండవ, అది తీసుకొని ఇంకొక స్త్రీ మీద వేసేస్తే వాళ్ళకు వివాహం జరిగినట్టు. అందుకనే ఋతు గ్రంథాన్ని మీరు చదివేటప్పుడు బోయాజు దగ్గరికి వెళ్ళి నీ గుడ్డను నా మీద కప్పవా అని అడుగుతుంది. నా మీద కప్పు అంటది. కారణం ఏంటంటే ఆ గుడ్డ కప్పితే వాళ్ళకి వివాహం అయినట్టు. ఈ మలాకి గ్రంథంలో కనబడే యాజకులంట, ఈ సేవకులంట ఎలాంటి వాళ్ళంట? తమ యవ్వన కాలంలో పెళ్లి చేసుకున్న భార్యని విసర్జించి అన్యాయంగా విడిచిపెట్టి మరొక్క భార్యని వివాహం చేసుకుంటున్నారంట. అలాంటి వారు నాకు నచ్చనిది అంటున్నాడు. ఇలాంటి వారు సమాజంలో లేరంటారా? నేను ఇక్కడే ఉన్నాను, ఇందాక లేరా? కుక్కలుగా వివాహం చేసుకుంటారు, నూరేళ్ళు నీతో బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకుంటారు. నీ ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నీతో రోగము, వ్యాధి, బాధ, కష్టం ఏదైనా నిన్ను విడిచిపెట్టనని ఒక నిబంధన చేసుకుంటారు. పాపం స్త్రీలు గుడ్డిగా నమ్మి వచ్చేస్తారు. మరి తల్లిదండ్రులను విసర్జించి, తల్లిదండ్రులు ప్రక్కన పెట్టి, చిన్ననాటి నుంచి పెద్ద ఎంత వరకు అల్లరి ముద్దులుగా పెంచుకున్న తల్లిదండ్రులు కూడా కాదనుకొని నా భర్తే నాకు సర్వస్వం, నా భర్తే నాకు ప్రాణం, నా భర్తే నాకు శ్వాస అన్నట్టు, నా భర్త లేనిదే నేను ఉండలేనన్నట్టు సమస్తం భర్త మీద ఆధారపడి వచ్చినందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు? పురుషులు వీళ్ళ కంటికి మరొకటి వీళ్ళ కంటికి అందం కనపడగానే వీళ్ళు పెళ్ళాడి నిబంధన చేసుకున్న స్త్రీని మాత్రం ప్రక్కన పెట్టేస్తున్నారు. ప్రాణాలు పోతున్నాయండి. ఇట్లాంటి క్రియలను బట్టి ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి క్రియలను బట్టి ఏమొస్తుంది? ఏమీ లేదు. నీ భార్య లాంటిదే కదా పొరుగుడు భార్య. ఆవిడికి ఏమన్నా ప్రత్యేకంగా కొమ్ములు ఏమన్నా ఉన్నాయా? నీ భార్య లాంటిది కదా ప్రక్కనోడి భార్య. ఆ భార్యను ఆశించడం, నీ భార్యతను తృప్తి చెందు, నీ భార్యతను సంతోషించు. పొరుగు భార్యత ఏం పని? వెళ్తుంది వీడియో, రేపు నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను దాన్ని. చాలా మందికి వెళ్ళాలి అది సమాచారం. పొరుగు భార్యతో నీకేం పని? పొరుగు ఆవిడతో నీకేం పని?
పొరుగు స్త్రీలతో నీకేం, నీవు నిబంధన చేసుకున్న ఒక స్త్రీ ఉంది కదా, ఆవిడికి ఎందుకు అన్యాయం చేస్తావు? అన్యాయం చేసి నువ్వు ఉత్తరించి సాధించి పెట్టేదేముంది ఇక్కడ? అక్కడికి వెళ్ళాక నీకేమొస్తుంది? రోగాలు తప్ప, వ్యాధులు తప్ప, బ్రతుకు పాడు చేసుకోవడం తప్ప, రోడ్లు నగ్నంగా నిలబడటం తప్ప ఏమొచ్చేది ఉంది? పొరుగుడు భార్య దగ్గరికి వెళ్ళేసరికి పిడుగుతులు, ఇంకా పోతే జైల్లో వచ్చి కొల్లబడబడాలు, లేదు కాకూడదంటే అంత ఎంతో కొంత ఎయిడ్స్ రోగాన్ని కూడా ఇచ్చి పంపిస్తారు. వ్యాధులు ఎందుకు? ఇవన్నీ నీతో ఉన్న భార్యతో, నువ్వు కట్టుకున్న భార్యతో, నీ ఎవరి కాలంలో పెళ్లి చేసుకున్న భార్యతో సుఖంగా సంతోషంగా ఆనందంగా బ్రతుకు. అంతకంటే గొప్ప ధన్యత ఏం కావాలి ఇంకా నీకు? అసలు పెళ్ళే లేక పెళ్ళిళ్ళు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి పురుషులు ఎంతమంది? దేవుడు దయదలిచి కృపదలిచి నీకు ఒక సంస్కారవంతమైన గుణవతి అయిన స్త్రీని నీకు అప్పగిస్తే పిచ్చ పనులు కాకపోతే తమని దానికోసం ఆరాటం. స్త్రీ అయినా, భూమి అయినా, డబ్బు అయినా, ఏదైనా తమది కాని దాని కోసం మనం ఆరాటం పడకూడదు, ఆశపడకూడదు. ఏదైనా ప్రైజ్లో డబ్బు కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, భూమి కానీ, ఏది కూడా తమది కాని దానికోసం మనకు ఆశ ఆరాటం ఉండకూడదు. మనకెందుకు? స్వల్ప జీవితం, ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతాం. తొందర ఏమి లేదు, ఆవేశం ఏం లేదు, ఆందోళన ఏం లేదు. ఈ స్వల్ప జీవితంలో ఉన్న దాంట్లో తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా బ్రతుకుతాం. బాగుంటుంది లైఫ్. మనం కట్టుకునే రీతిలో కట్టుకోగలిగితే ఉన్న దాంట్లోనే అద్భుతమైన జీవితాన్ని మనం చూడవచ్చు. కనుక వీళ్ళకున్నటువంటి చెడు బుద్ధి ఏంటంటే తమది దాని కోసం ఆరాటం. దావీదు బెత్షెబాను ఆశపడ్డాడు. ఏం కొట్టుకున్నాడు? ఏమొచ్చింది దావీదుకి? దావీదు బెత్షెబాను ఆశించాడు. బెత్షెబా ఎవరి భార్య? ఉరియా భార్య. దావీదా, నీకు భార్య లేదా నాయన? ఉంది. మరి బెత్షెబా ఎవరినైనా? పక్కనోడు భార్య, ఉరియా భార్య. ఉరియా ఎవరు? నీ దగ్గర సైన్యాధిపతి, తన నీ ప్రాణానికి అడ్డు పెడుతున్న వ్యక్తి. అలాంటి వాడి యొక్క భార్యను నువ్వు ఆశిస్తావా? ఏం జరిగింది? దావీదు శిక్షణ పొందుకోగలిగాడు. దావీదు అంటాడు, నువ్వు నీ చేతులతో నా మందిరాన్ని కట్టడానికి కూడా నాకు ఇష్టం కదా అంటాడు. మందిరం కట్టడానికి కూడా నాకు ఇష్టం లేదు నీ చేతులతో. దావీదుని ఈ నేటికి కూడా దావీదులో ఏదైనా పాపం ఉందంటే ఆ పాపమే. ఏ పాపం? బెత్షెబాతో దావీదు చేసిన పాపం. దేవుడు అంటాడు, దావీదు జీవితం అంతా బాగుంది, ఒకటే దగ్గర ఎగిరిపోయింది. ఏమి ఎగిరిపోయింది అంటే బెత్షెబాతో తాను చేసిన పాపం. దావీదు ఏం సాధించాడు? ఏం సంపాదించాడు? ఉరియాని చూడండి, ఒక అక్రమ సంబంధాన్ని బట్టి తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నటువంటి ఒక సైనికుడిని చంపించాడండి దావీదు. చంపించాడు ఒక అక్రమ సంబంధాన్ని బట్టి. తన దానికోసం ఆశపడ్డాన్ని బట్టి దావీదు నరహత్య చేయాల్సి వచ్చిందండి. ఉరియాని చంపించింది ఎవరో? దావీదు, ఇంటికెళ్ళయ్యా, నీ భార్య ఒక్కదంటే కాదయ్యా, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు వచ్చేదాకా నేను ఇంటికెళ్ళను. ఏమి నమ్మకం? ఎట్లా వాడిని చంపాలనిపిస్తుంది నీకు? వాకిటికి అలాగే వెళ్ళురా నాయన దావీదు, ఇంటికి వెళ్ళరా, నేను చదివిస్తున్నాను కదా అంటే యుద్ధానికి వెళ్ళి అందరూ వచ్చేంత నేను ఇంటికి వెళ్ళనయ్యా. అంత నమ్మకస్తుడికి నువ్వు చేసి పనేదా? ద్రోహమేదా? కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళ తమది కాని దానికోసం మనం ఇప్పుడు ఆరాటపడకూడదు. అమోనీయులుగా ఉన్నటువంటి మరొక లక్షణం చివరిది జెఫన్యా 2:10. ఇది ఇక్కడ వదిలిపెడితే రేపు నన్ను వెంటాడాలి. దీనికోసం అలా ప్రత్యేకంగా నేను మాట్లాడలేదు. జెఫన్యా ఎవరికి? అమోనీయులు కంట గర్వం. అమోనీయులకి గర్వం.
అమ్మోనీయులు దైవ శిక్ష, దైవ ఆశీర్వాదంలో నుంచి దైవ శాపములోనికి, దైవ దీవెనలో నుంచి దైవ శిక్షలోనికి రావడానికి గల కారణం మరొకటి, వారి యొక్క గర్వం. వారి యొక్క గర్వం. అమ్మోనీయుల్లో ఉన్నటువంటి, మరలా ఒకసారి అవన్నీ రిపీట్ చేస్తున్నాను. ఎందుకు అమ్మోనీయులు దేవుని ఆశీర్వాదం నుంచి దైవ శిక్షలోకి వచ్చారు, దేవుని దీవెనల నుంచి దైవ శాపంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే, అమ్మోనీయులు ఒకటి, ఇశ్రాయేలు కానానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు. అనగా పరలోకానికి వెళ్ళేటువంటి వారిని, ఆత్మీయతలో ఎదిగే వారిని మనం అడ్డు పెట్టకూడదు, ఆటంకంగా మనము మారకూడదు. రెండోది ఏంటి, వారి యొక్క దూషణకరమైన మాటలు, అమ్మోనీయుల యొక్క దూషణకరమైన మాటలను బట్టి దైవ దీవెన ఆశీర్వాదం నుంచి దైవ శిక్ష శాపం. మూడోది తనది కాని కోసం ఆరాటం కలిగిన వాళ్ళు, తమది కాని దాని కోసం ఆరాటం కలిగిన వాళ్ళు కనుక దైవ దీవెనలో నుంచి దైవ శిక్ష, దైవ ఆశీర్వాదం నుంచి దైవ శాపంలోకి వచ్చేసారు వాళ్ళు. నాలుగోది గర్వం. వీళ్ళు గర్వించడానికి వీళ్ళు ఏముంది చెప్పండి? మూసేశారు. వీళ్ళకి భూమి ఇచ్చింది ఎవరు? స్వాస్థ్యం ఇచ్చింది దేవుడు. వీళ్ళకి భూమే లేదు. భూమి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. వీళ్ళ ముంగిట జుంజుమీలు అనబడిన అనాకీలను వెళ్ళగొట్టింది ఎవరు? ఉన్నత దేవులను, దేవుడే. వీళ్ళేమన్నా యుద్ధం చేసి పోరాడి, అనాకీలతో పోరాడి యుద్ధం చేసి భూమిని సాధించుకున్నారా? భూమిని సంపాదించుకున్నారు? కాదు. అనాకీలతో యుద్ధం చేసేంత స్థితి, హోదా వీళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నత దేవుడు. అనాకీలు ఉన్నత దేవుడు, ఉన్నత దేవుడు. అలాంటి వాళ్ళ ముందు వీళ్ళు ఎక్కడ నిలబడతారు? దేవుడే అనాకీలకు యుద్ధం చేసి, దేవుడే అనాకీలను ఓడగొట్టి, దేవుడే అనాకీలు వెళ్ళగొట్టి ఆ భూభాగంలో ఈ అమ్మోనీయునికి ఇచ్చాడు. అమ్మోనీయునికి ఇచ్చాడు. భూమి లేదు, యుద్ధం చేయడానికి సామర్థ్యత లేదు. లేకుంటే పోతూ ఇశ్రాయేలు కూడా చెప్పుకుంటే వాళ్ళు కూడా కొట్టిపోయే వాళ్ళని. ఇశ్రాయేలు కూడా చెప్పుకుంటే ఇశ్రాయేలు కూడా కొల్లబొడిసి ఆ భూభాగాన్ని ఆక్రమించుకునే వాళ్ళు. ఇశ్రాయేలుకు దేవుడు చెప్పాడు వాళ్ళ భూభాగాన్ని మీరు ముట్టొద్దని. వీళ్ళు ఇప్పుడు దేన్ని బట్టి గర్వించాలి? నువ్వు భూమిని సంపాదించుకోగలిగావా? నీవు ఎవరితో యుద్ధం చేయగలుగుతున్నావా? నీ సామర్థ్యత ఎంత, నీ శక్తి ఎంత, నీ బలం ఎంత? నీకెందుకు గర్వం? గర్వం ఎందుకు? గర్వం మనకెందుకు? వాళ్ళకెందుకు గర్వం? భూమి మాకు కాదు, దేవుడు ఇచ్చాడు. అనాకి యుద్ధం చేసింది దేవుడు, ఇశ్రాయేలు యుద్ధం చేయొద్దని దేవుడు, దీవించింది దేవుడు, ఆశీర్వదించింది దేవుడు, మీకు స్వాస్థ్యం ఇచ్చింది దేవుడు. ఇప్పుడు నువ్వు దేనిని బట్టి గర్వించాలి? దేనిని బట్టి నువ్వు గర్వించాలి? దేనిని బట్టి నీకు గర్వం? దేనిని బట్టి నీకు అతిశయం? ఇక్కడ నీది, ఇది నా సామర్థ్యత, ఇది నా శక్తి, ఇది నా బలం, నేను సంపాదించుకున్నదంటే ఏముంది? దేవుడు నీకు ఇచ్చింది కాకపోతే, దేవుడు నీకు ఇచ్చింది కాకపోతే ఏముంది? దేనికి నీకు గర్వం? కానీ గర్వంలోకి ఏమొచ్చిందంట? గర్వం. గర్వం. ఈరోజు సమాజంలో మనం కూడా చూస్తుంటాం. గర్వం, గర్వం, గర్వం. దేనికి గర్వం? 4 రూపాయలు ఉండగానే గర్వం. 4 రూపాయలు ఉండగానే గర్వం. కొంచెం మంచి హోదా ఉండగానే గర్వం. బైబిల్ అంతది తన్ను తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడనని. తన్ను తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడనంటది. మనకెందుకండి గర్వం? మన పీల్చే గాలి దేవుని వల్ల వచ్చిందే, మన త్రాగే నీరు దేవుని వల్ల వచ్చిందే, మనం నివసించే భూమి దేవుని వల్ల వచ్చిందే, మన బ్రతుకుతూ మనం తింటున్న తిండి దేవుని వల్ల వచ్చిందే, మన అనుభవిస్తున్న ఆయుష్ దేవుని వల్ల వచ్చిందే, మన ఆరోగ్యవంతులుగా ఉంటున్నామంటే దేవుని వల్లనే. ఇక నువ్వు అతిశయపడడానికి, గర్వపడడానికి ఏముంది? అతిశయపడితే, గర్విస్తే దేవుని బట్టి అతిశయపడాలి. కానీ నీకు నిన్నుగా గర్వించి అతిశయించడానికి ఏముందాడా? గర్వం మనలోనికి రాని. ధనాన్ని బట్టి మనలో గర్వం రాకూడదు, మన జాబును బట్టి మనలో గర్వం రాకూడదు, మన చదువును బట్టి మనలో గర్వం రాకూడదు, మన కాడ ఉన్నటువంటి ఉన్నతమైన హోదాను బట్టి మనలో గర్వం రాకూడదు, మన ఇల్లుని బట్టి మన గర్వం రాకూడదు, మన స్థలాన్ని బట్టి మన గర్వం రాకూడదు, మన పొలాన్ని బట్టి మన గర్వం రాకూడదు, మన కారుని బట్టి మన గర్వం రాకూడదు, మనకున్న బంగ్లాన్ని బట్టి మన గర్వం రాకూడదు, మనకున్న స్థితి ఏదైనా ఆ స్థితిని బట్టి మన గర్వం రాకుండా నిన్ను నువ్వు తగ్గించుకో. బ్రతుకు నా దేవుడు ఇంకా నేను హెచ్చిస్తాడు.
గర్విస్తే గడ్డి దింపిస్తాడు. ఆయన సామర్థ్యత నీకు తెలియదు. ఎవడు గర్వించాడు? నెబుకద్నెజరు. చూస్తారా దానియేలు గ్రంథం? అమ్మ ఆ మాట చెప్పకపోతే బాగుండదు. ఎంత దూరం వచ్చా చెప్పకపోతే. దానియేలు గ్రంథం ఒకసారి త్వరగా 4వ అధ్యాయం 30వ వచనం త్వరగా. రాజు బబులోనులో నెబుకద్నెజరు. రాజు ఎవరైతే నెబుకద్నెజరు. బబులోనులోను ఈ మహావిశాల పట్టణం. ఇక్కడి నుంచి చూడండి, నా బలాధికారం, నా ప్రభావ ఘనతకు కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది. వాస్తవానికి బబులోనులో ఉన్నటువంటి నెబుకద్నెజరుకు హోదా ఇచ్చింది దేవుడు. ఇర్మియా గ్రంథంలో రాయబడి. ఎంత? ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. సమయం లేదు కనుక చూపించలేదు నేను. ఇర్మియా గ్రంథంలో ఉన్న మాటను బట్టి ఈ బబులోనికి నెబుకద్నెజరుకు ఆ ఉన్నత అధికారం ఇచ్చిందే దేవుడు, ఆ ఉన్నత స్థాయిని ఇచ్చిందే దేవుడు, తనకు విజయ పరపత్తిని ఇచ్చిందే దేవుడు. అయితే ఈడేమంటున్నాడు? ఈలో ఉన్న గర్వం చూడండి అంటుంది, నా బలాధికారం అంట. విన్నానా? చివరిగా ఎవడి బలాధికారం? వాడు అనుకుంటున్నాడు నెబుకద్నెజరు, ఇది నా బలాధికారం, ఇది నా ప్రభావ ఘనతను కనపరుచుకోవడానికి, నేనేంటో కనపరుచుకోవడానికి నా రాజధాని నగరముగా నేను కట్టించినది. నా రాజధాని నేను కట్టించినది. అంత గర్వమే. నిన్ను రాజు నీకు జయమిచ్చింది దేవుడు, నిన్ను వాడుకున్నది దేవుడు, నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపించింది దేవుడు. ఈ నెబుకద్నెజరు దేవుడు ఏం తెలుసా? గడ్డి దింపి పశువులు గడ్డి తినేటట్టు చేస్తాడు. మనం చదువుకుంటూ వెళ్తే కత్తి దింపి దానియేలు దర్శనం వస్తుంది. రాజా ఈ దర్శనం నీ రాకుంటే బాగుండేది, నీ పగస్తుడికి వచ్చి మంచిదే ఉండేది. ఏందిరా పరిస్థితి అంటే, నువ్వు 7 నెలలు 7 ఉంటుంది, నువ్వు కత్తి తినబోతున్నావు. పశువుల మధ్యలో నీ బ్రతుకుండబోతుంది. పశువులాగా గర్వం. అదే దానియేలు గ్రంథంలో కనబడుతుంది ఆ మాట కూడా. చూపించడానికి సమయం లేదు. పశువులాగా గడ్డి మేయాల్సి వస్తుంది నువ్వు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీలో గర్వం వస్తే గడ్డి తినిపిస్తాను. దేవుడు ఆయనతో పని కాదు. గడ్డి తిప్పి నువ్వు ఉన్న ఉన్నతమైన స్థితి నుంచి దించి నీ చేత గడ్డి తినిపిస్తాడు. గర్వం రాకుండా బ్రతుకుడు. దేనిని బట్టి గర్వించొద్దు. నీ హోదా, నీ స్థితి, నీ స్థాయి, నీ ధనము, నీ జాబు, నీ చదువు, దేనిని బట్టి గర్వించొద్దు. నిన్ను తగ్గించుకొని నేలకు అంతెంతగా నువ్వు బ్రతకగలిగితే నా దేవుడు నిన్ను ఇంకా ఇచ్చేస్తాను. గర్వం మనలో రాకుండా జాగ్రత్త పడాలి. ఇన్ని మాటలు చెప్పాను. 4 అమ్మో నీళ్ళు దీవెనలో నుంచి, ఆశీర్వాదంలో నుంచి దైవ శిక్షలోనికి, శాపంలోనికి రావడానికి కారణం ఈ 4 పాయింట్. వారిలో ఏముంది? గర్వం. వారిలో ఏముంది? తమది కాని దాని కోసం ఆశించే తత్వం. వారిలో ఏముంది? దూషణకరమైన మాటలు మాట్లాడే స్థితి, తత్వం. 4వది వారిలో ఏముంది? మొదటిది, ఇశ్రాయేలీయులు కానానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడే తత్వం, అనగా పరలోకానికి వెళ్ళనివ్వకుండా ఆటంక పెట్టే తత్వం. ఈ 4 కారణాలను బట్టి అమోనీయులు దైవ శిక్ష, దైవ శాపంలోనికి రావాల్సి వచ్చింది. ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని దీవెన పోగొట్టుకుని దేవుని ఉగ్రత, శాపము, శిక్షలోనికి అమోనీయులు రావడానికి కారణమైంది. మనము దేవుని శిక్ష, దేవుని శాపంలోనికి రాకుండానట్లు, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదముతోనే మన జీవితము కొనసాగించబడినట్లు ఇవి మనము చేయకుండా జాగ్రత్త పడుదుము కాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ముగిస్తాం. కళ్ళు మూసుకొని అందరూ కళ్ళు మూసుకొని